నమస్కారం. ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డ్ 1981 కోట్ల రుణం, ఏపీ సీఎంకు చెక్కు అందజేత. ఏపీలో కోడి పందాలు నిర్వహించరాదు తేల్చి చెప్పిన హైకోర్టు. ప్రజాపక్షాన పోరాటాలు. సిపిఐ 91వ వ్యవస్థాపక దినోత్సవంలో పార్టీ నేతలు. డిమాండ్లను పరిష్కరించాలి. కలెక్టరేట్ ఎదుట రక్తదానం చేసిన కాంట్రాక్ట్ లెక్చరర్లు. కాపులను టీడీపీ ప్రభుత్వమే ఆదుకుంటుంది. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి భరోసా. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు కేంద్రం నిధులు విడుదల చేసింది. మొదటి విడతగా నాబార్డు రుణం 1981 కోట్ల రూపాయల చెక్కును కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, ఎం వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కోడి పందాల రాయుళ్లకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కోడి పందాలు నిర్వహించేందుకు వీల్లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. కోడి పందాలు నిర్వహించకుండా తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సంక్రాంతి పండగ సందర్భంగా కోస్తా ప్రాంతంలోని ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు జోరుగా సాగుతాయి. అయితే ఈ కోడి పందాలను నిషేధించాలని కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎప్పటి నుండో కోరుతున్నాయి. వీటి నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ పందెం రాయుళ్లు తమ పలుకుబడిని ఉపయోగించుకొని ఈ పందాలు నిర్వహిస్తూనే ఉన్నారు. హైకోర్టు తాజా తీర్పుతో నిర్వాహకులకు గట్టి షాక్ తగిలింది. భారత కమ్యూనిస్టు పార్టీ 91వ వ్యవస్థాపక దినోత్సవం నగరంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కదం తొక్కారు. అరుణ పతాకాలను రెపరెపలాడించారు. వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా సరస్వతి పార్క్ నుండి డాబా గార్డెన్స్, రెడ్నం గార్డెన్స్ మీదుగా జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ పార్కు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ఏజే స్టాలిన్ మాట్లాడుతూ కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం సిపిఐ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. పెట్టుబడిదారి వర్గానికి చరమగీతం పాడి సమాజ స్థాపన నిర్మాణానికి అవిరళ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర మాజీ కార్యదర్శి ఎం పైడిరాజు, నగర కార్యదర్శి మార్కండేయులు, ఎస్కే రెహమాన్, జేడి నాయుడు తదితరులు పాల్గొన్నారు. 91వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు జరపడం జరుగుతుంది. భారతదేశంలో 1925 డిసెంబర్ 26వ తేదీన భారత కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించడం అనేది జరిగింది. సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ అటు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు భారతదేశం స్వాతంత్ర పోరాటంలో భాగస్వామిగా పనిచేయడం జరిగింది. స్వాతంత్ర అనంతరం కూడా కమ్యూనిస్టు దేశాల సహకారంతో ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేయడం అనేది జరిగింది. ఈ రోజున బిలాస్ స్టీల్ ప్లాంట్ మొదలుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు కూడా అనేకమైనటువంటి పరిశ్రమలు ఈ దేశంలో రావడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ అశేషమైన కృషి చేస్తుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. అటు కార్మికులు, ఇటు కర్షకులు వారి యొక్క అభ్యున్నతి గురించి నిరంతరం కూడా పోరాటం చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. కానీ నేటి పాలకులు మాత్రం ఏంటంటే ఈ ప్రజల యొక్క ప్రయోజనాలని ఏ మేరకి కూడా పరిగణలోకి తీసుకోకుండా ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలన్నింటినీ కూడా అమ్మివేసి కోట్లుగా ఉన్నటువంటి విద్యావంతులైనటువంటి యువకులకి ఏ రకమైనటువంటి ఉపాధి కూడా లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. ప్రజలందరూ కూడా అసంఘటిత కార్మికులుగా బతికేటువంటి స్థితికి ఈ పాలకులు తీసుకొస్తున్నారు. కనుక ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ 91వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలంటూ కాంట్రాక్ట్ లెక్చరర్లు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఉద్యమం 25వ రోజుకు చేరుకుంది. ఈ ఉద్యమంలో భాగంగా కలెక్టరేట్ ఎదుట రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వివి రమణమూర్తి ప్రారంభించారు. ప్రజా గాయకుడు వంగపండి ప్రసాదరావు కాంట్రాక్ట్ లెక్చరర్ల ఉద్యమానికి సంఘీభావాన్ని తెలిపారు. జడ్జినగర జనారే జానపద గేయాలతో ఆకట్టుకున్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని, 10వ పీఆర్సీ సూచనలను అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నమెంట్ జూనియర్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ నాయకులు శర్మ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమను బేషరతుగా క్రమబద్ధీకరించాలని
కోరారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారే మా వ్యవస్థను ప్రవేశపెట్టారు. మరలా ఆయన ప్రభుత్వంలోకి వచ్చాక మమ్మల్ని రెగ్యులేట్ చేయడానికి సబ్ కమిటీ వేయడం జరిగింది. 2.5 సంవత్సరంలో జరిగినా సరే సబ్ కమిటీ రిపోర్ట్ రాలేదు. దానిపై మంత్రులు తక్షణమే స్పందించి సబ్ కమిటీ నివేదిక తెప్పించుకుని మమ్మల్ని రెగ్యులేట్ చేయాలి. రెగ్యులేట్ చేయని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము సమాన పనికి సమాన వేతనం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఆ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పుని అనుసరించి సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించి గౌరవ ముఖ్యమంత్రి గారు కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ రోజు 25వ రోజు మేము ఈ క్యాంపులో రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి పాఠాలే కాదు ప్రాణాలు కూడా నిలబెట్టడం చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు, తరగతుల్లో పాఠాలు చెప్పే మమ్మల్ని రోడ్డు మీద కూర్చోబెట్టడం భావ్యం కాదు. మీ అధికారులతో తక్షణమే స్పందించి మమ్మల్ని రెగ్యులర్ చేయడానికి ప్రయత్నం చేయండి. రెగ్యులర్ చేసినట్టయితే మా వలన పిల్లలు నష్టపోయిన తరగతులు మరలా వారికి ఎక్స్ట్రా తరగతులు తీసుకుని సెలవుల్లో పాఠాలు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా సమస్యని పరిష్కరించండి. మాకు తక్షణమే బేషరతుగా ప్రతి ఒక్క కాంట్రాక్ట్ లెక్చరర్ని రెగ్యులర్ చేయాలి. అదే డిమాండ్తో మేము ముందుకెళ్తున్నాము. రెగ్యులర్ చేయకపోతే మేము ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. విశాఖ విమానాశ్రయంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావును ఉత్తరాంధ్ర కాపు సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం కాపులకిచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తుందని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వాలు కాపులకు ఎలాంటి న్యాయం చేకూర్చలేదని గుర్తు చేశారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వంకి దక్కుతుందన్నారు. కాపులను బీసీ జాబితాలో చేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాపు నేతలు కేదారి లక్ష్మి, కర్రిస్వామి, బొండా శ్రీదేవి, పొట్టిమూర్తి తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వడం కానీ, కాపు యువతని అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకెళ్లడంలో కానీ ఈ కార్యవర్గ సభ్యులందరూ కూడా కృషి చేయాలని. గతంలో చాలామంది కాపులకు ఇచ్చేస్తామని చెప్పి అధికారం లేనప్పుడు, అధికారం ఉన్నప్పుడు మర్చిపోయారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలా కాకుండా ప్రభుత్వం అధికారం రాగానే దాని కాపు కార్పొరేషన్ వేయటం, దాని చైర్మన్గా చలమశెట్టి రామాంజన్ గారిని వేయటం, ఆయన కూడా అన్ని జిల్లాలో తిరిగి అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏవవుతున్నాయో అవన్నీ కూడా ప్రతి పేదవాడికి, ప్రతి పేద కాపువాడికి అందాలని దానికి మంచి టీం ఎన్నుకున్నందుకు ఆయనకు కూడా అభినందనలు తెలియజేసుకున్నాను. ఇప్పుడు ఒక వాణిజ్య విరామం. యాక్ట్ ఫైబర్ నెట్ ఇప్పుడు అందిస్తున్నారు అద్భుతమైన వేగం, నమ్మశక్యం గాని అనుభవం. కేవలం వేగవంతమైన యాక్ట్ ఫైబర్ నెట్ తో మాత్రమే 10 MBPS 549 రూపాయలకే, 15 MBPS 799 రూపాయలకే, 30 MBPS 999 రూపాయలకే, 50 MBPS 1499 రూపాయలకే. మరిన్ని వివరములకు యాక్ట్ ఫైబర్ నెట్ ఫోన్ 0891428400 కు కాల్ చేయండి. తిరిగి వార్తల్లోకి. దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలోని మంగళపాలెం JNNURM కాలనీలో 1.2 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను విశాఖ పార్లమెంట్ సభ్యులు కంబంపాటి హరిబాబు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సబ్ స్టేషన్ ఏర్పాటుతో కాలనీ వాసుల కరెంటు కష్టాలు తీరాయని చెప్పారు. విద్యుత్ సదుపాయం లేకపోవడంతోనే ఎన్నాళ్లు ఇక్కడి ఇళ్లలో ఉండేందుకు లబ్ధిదారులు మొగ్గు చూపలేదని తెలిపారు. రానున్న రోజుల్లో కాలనీకి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 24 గంటల కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చిన తర్వాత మన కోరిక ఏంటి? కరెంట్ వస్తుంది కానీ సాయంత్రం అయ్యేసరికి మేము లైట్లు వేసేసరికి లో వోల్టేజ్ వచ్చి ట్యూబ్ లైట్లు వెళ్ళట్లేదు. కాబట్టి లో వోల్టేజ్ సమస్య ఉంది. ఈ సమస్య పోవాలి, లో వోల్టేజ్ సమస్య పోవాలి. ఎప్పుడు స్విచ్ చేసినా ట్యూబ్ లైట్ వెలగాలి అంటే ఇట్లాంటి సబ్స్టేషన్ యొక్క అవసరం. ఈ సబ్స్టేషన్లు ఎన్ని ఎక్కువ వస్తే అంత ఎక్కువగా మనకి లో వోల్టేజ్ సమస్య తీరిపోతుంది. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్ సభ్యులకు ప్రథమ ఆసుపత్రి హెల్త్ కార్డులను అందజేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ బాబు, AUVC ప్రొఫెసర్ జి నాగేశ్వరరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం పని ఒత్తిడితో బిజీగా ఉండే జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో
ప్రథమ ఆసుపత్రి అధినేత డాక్టర్ విశ్వేశ్వరరావు, విజేఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు గంట్ల శ్రీనిబాబు, ఎస్ దుర్గారావు, ఉపాధ్యక్షులు నాగరాజ్ పట్నాయక్, టి నానాజీ తదితరులు పాల్గొన్నారు. ఆ రకమైన భావం ఉందానికి ఉన్న ఒక మంచి వైద్యం నారాయణ అన్నిటికంటే ముఖ్యమైనది వైద్యం. ఒక డాక్టర్గా ఒక ఇంజనీర్గా ఒక ప్రాజెక్ట్ కట్టి అది పడిపోయినా మరొక ప్రాజెక్ట్ కట్టుకోవచ్చు. ఒక రాజకీయ నాయకుడు ఒక పాలసీ తీసుకొని అతను ఓడిపోయిన తర్వాత ఇంకో రాజకీయ ఒక పాలసీ తీసుకోవచ్చు, మళ్ళీ వస్తుంది కావాలంటే. కానీ ఒక డాక్టర్ ఒక పేషెంట్ని బ్రతికించడమే ప్రాణం ఇవ్వడం. ఇంకొక డాక్టర్ ఆ ప్రాణాన్ని తీస్తే ఇంకొక డాక్టర్ ఆ ప్రాణాన్ని ఇవ్వలేడు. సార్, సమాజ అభివృద్ధిలో జర్నలిస్టులు విశేషంగా కృషి చేస్తున్నారు. మేము కూడా మీతో పాటు భాగస్వామ్యంగా కాబట్టి జర్నలిస్టులకు మీ అందరికీ కూడా ఈ ప్రివిలేజ్ కార్డులు తప్పనిసరిగా ఇస్తామని చెప్పి మనందరికీ హామీ ఇచ్చి ఆసుపత్రి ప్రారంభానికి ముందే మీరే వచ్చి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనే మా ఆసుపత్రిని ముఖ్యమంత్రి గారు తర్వాత ప్రారంభించినప్పటికీ కూడా అంతకుముందు మీరు వచ్చి మీ ప్రివిలేజ్ కార్డులు తీసుకెళ్ళండి, ఎందుకంటే మీరే మెయిన్ కాబట్టి మీకు ఆ సదుపాయం ఇవ్వడానికి అంగీకరిస్తున్నామని చెప్పేసి మా దుర్గారావు గారు, నాగరాజ్ పట్నాయక్ గారి కోరిక మేరకు విశ్వేశ్వరరావు గారు అంగీకరించారు. ఆ మీడియా మిత్రులకే హెల్త్ కార్డుల ద్వారా వాళ్ళ మనసు గెలిచి వాళ్ళ ద్వారానే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అంటే నిజంగా మీరు కూడా దాని రుణం తీర్చుకునే దానిలో భాగంగా ఈ హాస్పిటల్ అభివృద్ధికి మీరు కూడా తోడ్పాటును అందిస్తారంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు. విజేఎఫ్ చేస్తున్న మంచి కార్యక్రమాలకి మేము కూడా తోడ్పాటును అందించాలని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళ ముందుకు వస్తే ఈ కొత్త హాస్పిటల్ ఇంత ఫెసిలిటీస్తో కడుతున్న హాస్పిటల్ మరి ఎక్కడా లేదనే విధంగా మీరు కూడా వాళ్ళకి ఒక అడ్వర్టైజ్మెంట్ కల్పించాలని చెప్పి దాని ద్వారా ప్రజలకు కూడా మంచి జరిగే కార్యక్రమం జరగబోతోంది. పెందుర్తి సరిపల్లి వద్ద NH-16 భూ బాధితులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. ముందుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సర్వే జరపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి దీనిపై మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఏ విధమైనటువంటి నోటీసులు ఇవ్వకుండా ఏదో గజెట్ నోటిఫికేషన్లో వచ్చిందని చెప్పేసి సర్వే చేయడానికి వచ్చేసి మమ్మల్ని అందరినీ కూడా అస్తవ్యస్తమైనటువంటి దారిలో చూపిస్తున్నారు. ఎందుచేతంటే ఇక్కడ కేవలం 200 అడుగులు తీసుకుంటామని చెప్పేసి ఈవేళ 2,000-2,500 అడుగుల వెడల్పులో సర్వే జరిపేసి మాకు అందరికీ అన్యాయం చేస్తున్నారండి. ఈ భూమి మీద ఉన్నటువంటి మేము తప్ప మాకు ఏ విధమైనటువంటి ఆధారం, ఇతరత్ర ఆధారాలు లేవు. నగరంలో ఇసుక ధరలు మరోసారి భారీగా పెరిగాయి. పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటికే కుదేలైన నిర్మాణ రంగం మరింత సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని క్రెడాయ్ విశాఖపట్నం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు నగరంలోని ఓ హోటల్లో సంస్థ ప్రతినిధులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ కె రామకృష్ణారావు మాట్లాడుతూ పెద్దల అండతో ఇసుక మాఫియా మళ్లీ రెచ్చిపోతుందన్నారు. కృత్రిమ కొరత సృష్టించి అమాంతంగా ధరలు పెంచేస్తోందని మండిపడ్డారు. గతంలో తమ ఆందోళన ఫలితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఉచిత ఇసుక విధానానికి ఇసుక మాఫియా తూట్లు పొడుస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇసుకను అందుబాటులోనికి తీసుకురాకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వచ్చే ఏడాది మార్చి 3, 4, 5 తేదీల్లో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో క్రెడాయ్ ఆధ్వర్యాన ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో క్రెడాయ్ అధ్యక్ష ఉపాధ్యక్షులు జీవీవీఎస్ నారాయణ, పి కోటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి సిహెచ్ గోవిందరాజులు పాల్గొన్నారు. ఇసుక విధానం అనేది ఏ విధంగా ఉంది, ఏ విధంగా కృత్రిమ కొరతను సృష్టించి 45,000కి అంటే ఒక ఇసుక లారీ 45,000 రూపాయలకి వెళ్ళిపోయిన సందర్భాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించే దిశగా మనం ఏ విధంగా ప్రయత్నం చేశామనేది మనందరికీ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగానే ప్రభుత్వం గత మార్చిలో ఈ ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం, అది పూర్తిగా ఆ విధానం ప్రజలకు చేరువ అవ్వడానికి దాదాపుగా 2-3 నెలలు పట్టినప్పటికీ కూడా గత 6 నెలలుగా ఈ విధానం పూర్తి సత్ఫలితాలనిచ్చి అంటే 45,000 రూపాయలు ఉన్నటువంటి ఇసుక లారీ అది 10 నుంచి 12,000 రూపాయలకి రావడం అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ విధానంలో మరలా గతంలో ఏ విధంగా అయితే ఈ మధ్యవర్తులు దీన్ని కైవసం చేసుకుని మరలా కృత్రిమ ఇసుకని సృష్టించడం ద్వారా
లారీ ఇసుకని 21, 22, 23 వేల రూపాయల దాకా తీసుకెళ్లిపోయి గతంలో ఏ విధంగా అయితే ఆ కృత్రిమ కొరతను సృష్టించడం ద్వారా ఇసుకని అమాంతంగా 45,000 రూపాయలకి చేరువ చేయడం అనేది జరిగిందో మరలా అదే ప్రయత్నాలు చేస్తున్నారనేది విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనేది ప్రధానమైన ఉద్దేశం. ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చెప్పారు. పెదగంట్యాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సామాన్యులకు ఖరీదైన వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా లభించనుందని తెలిపారు. ఆ దిశగా కమిటీ రోగులకు తగిన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాణి, స్థానిక నేతలు పులి వెంకటరమణారెడ్డి, అండిబోయిన రామునాయుడు తదితరులు పాల్గొన్నారు. వాటికి మంచిగా పరిష్కారం చేయడానికి ఆస్కారం ఉండే విధంగా మరి ఈ కమిటీ చేయడం జరిగిందని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నారు. అందుకనే మరి ఇక్కడ ఎవరైతే నూతనంగా ఎన్నుకోబడినటువంటి చైర్మన్ కమిటీ మెంబర్స్ ఉన్నారో వారు వచ్చినటువంటి పేషెంట్ ని అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అలాగే డాక్టర్స్ సమన్వయం చేసుకుని కాంట్రాక్ట్ లెక్చరర్ల ఆందోళనకు మద్దతుగా ఎస్ఎఫ్ఐ సంఘీభావ ర్యాలీ నిర్వహించింది. కాంట్రాక్ట్ లెక్చరర్ల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి పృథ్వీరాజ్ మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 25 రోజులుగా కాంట్రాక్ట్ లెక్చరర్లు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం శోచనీయమన్నారు. పరీక్షలు దగ్గరపడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం బాధాకరమని వాపోయారు. తక్షణమే ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించి అదనపు తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు కానీ విద్యార్థుల్ని రోడ్డు మీద నెట్టి ఉంటే నువ్వు ఎలాగే 2020 కల్లా 100% రిజల్ట్ సాధిస్తావని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు 25 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా విద్యార్థులకు పాఠాలు జరగకపోతా ఉన్నా నిజంగా అధికారులకు తెలియదా? తెలిసినప్పటికీ కూడా ఎందుకు చదువు నుండి విద్యార్థులకి దూరం చేస్తా ఉన్నారని చెప్పేసి మేమైతే డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే కాంట్రాక్టుల లెక్చరర్లు న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కారం చేయాలి. అలాగే వాళ్ళ కాలేజీలకు వచ్చి ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి పాఠాలు పూర్తి స్థాయిలో జరిగేలా చర్యలు తీసుకోకపోతే విద్యార్థులు కూడా ఈ రోజు వచ్చి ఇక్కడ పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఈ రోజు విద్యార్థులకు ఉపాధ్యాయులకి రోడ్డు మీద నెట్టినటువంటి ఘనత ఈ రోజు చంద్రబాబు నాయుడుకి దగ్గుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే సమస్యలు పరిష్కారం చేయకపోతే విద్యార్థులు ఇంకా పెద్ద ఎత్తున రోడ్డు మీద వచ్చి ఆందోళన చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎందుకు చదువు చెప్పట్లేదో దానికి సమాధానం కూడా చెప్పాల్సి వస్తుందని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సింహగిరిపై విజిలెన్స్ అధికారుల తనిఖీలపై మీడియాలో పలు కథనాలు ప్రచురించడం బాధాకరమని దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె రామచంద్రమోహన్ అన్నారు. తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవస్థానం అధికారులు, సిబ్బంది ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, రికార్డులు తారుమారు వార్తలు కూడా అవాస్తవమని స్పష్టం చేశారు. రావడం జరిగింది. అయితే ఎంతవరకు రికార్డులు కొన్ని తనిఖీ చేసుకోవడం మాత్రమే జరిగింది. ఎటువంటి రికార్డుని సీజ్ చేయడం జరగలేదు. మమ్మల్ని తదుపరి సమాచారం అడగడం జరిగింది. వాళ్ళు అడిగిన సమాచారం అంతా ఇస్తాం, వాళ్ళు ఏ రికార్డు అన్నీ చూపిస్తాం. తర్వాత వాళ్ళు ఫైనల్గా వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు నివేదిక తయారు చేయడం జరుగుతుంది. అంతవరకు మాత్రమే తప్ప వాళ్ళు ఏ ఫైండింగ్స్ ఇంతవరకు ఇవ్వడం జరగదు. ఎవరికైనా ఎప్పటికైనా వెరిఫికేషన్కి, ఈవెన్ మీడియాకి కానీ ఎవరికైనా కూడా మేము సిద్ధంగానే ఉంటాం. పబ్లిక్ ఎక్కడి నుంచి ఏది కూడా దాచిపరిచయం చేసిన అవసరం లేదు. వాస్తవానికి పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఉన్నాం. అదేవిధంగా వేలాది మంది వాలంటీర్లని కూడా ఈ దేవస్థాన పరిపాలనా వ్యవస్థలో భాగస్వాములు చేయడానికి ప్రత్యేక కృషి చేస్తూ ఉన్నాం. భూములకు సంబంధించి ఏ నిర్ణయం ఏదైనా దేవస్థానం ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దేవస్థానానికి ప్రయోజనకరం అయితేనే ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ భూములకు సంబంధించిన అన్ని విషయాలని కూడా ఇటు కలెక్టర్ గారికి కానీ అటు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు కానీ అన్ని ముఖ్య విషయాలను ఎప్పటికప్పుడు వాళ్ళకి నివేదించడం జరుగుతుంది. అదేదో ఇక్కడ ఒకళ్ళో ఇద్దరం ఇక్కడ దేవస్థానంలో నిర్ణయం తీసుకోవడం అన్నది ఎప్పుడు జరగదు. మొత్తం వ్యవస్థలో కింద నుంచి పైకి ప్రొసీజర్స్ ప్రకారం చర్చించి అన్ని స్థాయిల్లోనూ భాగస్వాములు చేసి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. జాయింట్ కలెక్టర్ సృజన, జేసీ2 వెంకటరెడ్డి, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డిలు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, రుణాలు, భూ వివాదాల పరిష్కారాన్ని కోరుతూ అధికారులకు అర్జీలు సమర్పించారు. ప్రజా సమస్యలను సావధానంగా విన్న వీరు అక్కడే అందుబాటులో ఉన్న సంబంధిత అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలకు తక్షణ పరిష్కారం సూచించారు.
పెదగంట్యాడ సిపిఐ కార్యాలయంలో పార్టీ 91వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాలు, కార్మిక, కర్షకుల తరపున రాజీ లేని పోరాటాలు సాగిస్తూ ఆయా వర్గాల ఆదరాభిమానాలను పార్టీ చూరగొంటోందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రజా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. ఈ దేశాన్ని పారిశ్రామికవంతం చేయాలనేటువంటి దాంతో కమ్యూనిస్టు దేశాలైనటువంటి రష్యా లాంటి సహకారంతో ఈ దేశంలో అటు బిలాయ్ స్టీల్ ప్లాంట్ మొదలుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు రావడానికి కావాల్సినటువంటి కృషిని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక కొన్ని లక్షల ఎకరాల భూములు అటు బీహార్ మొదలుకొని ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఏంటంటే భూమి లేని నిరుపేదలకు పంచినటువంటి ఘనత భారత కమ్యూనిస్ట్ పార్టీది. వంగవీటి మోహనరంగ కుటుంబ సభ్యులు, అభిమానుల మనోభావాలను దెబ్బతీసేలా సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వంగవీటి చిత్రాన్ని నిర్మించారని వంగవీటి రంగ బంధువు మేఘనాథ్ మండిపడ్డారు. వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమాన్ని 65వ వార్డు మింది గ్రామంలో నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మేఘనాథ్ మాట్లాడుతూ రంగ అసలు చరిత్రను పక్కన పెట్టి చిత్రాన్ని నిర్మించిన రామ్ గోపాల్ వర్మను విశాఖ మెంటల్ కేర్ హాస్పిటల్లో చేర్పించాలన్నారు. కార్యక్రమంలో కాపు నేతలు చింతలపూడి వెంకటరామయ్య, తోట రాజీవ్, గుంటూరు నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. కాపు జాతికి మాత్రమే కాదు, బడుగు బలహీన వర్గాలు వారందరికీ కూడా ఒక చీకటి రోజు. నిత్యం బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి వారికి అండదండగా ఏ చిన్నవాడికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని ఒక భరోసాని కల్పించిన ఒక మహానుభావుడు మనకు దూరం అయిపోయిన రోజు. ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా సంస్థ ఆధ్వర్యంలో జీవీఎంసీ 61వ వార్డు పరిధిలో మొక్కలు నాటారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రం చేశారు. వార్డు మాజీ కార్పొరేటర్ పప్పు రాజారావు ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను అభినందించారు. ఈ సందర్భంగా రాజారావు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ సేవలు ఆదర్శనీయమైనవని పేర్కొన్నారు. ఎవరెవరికి వచ్చే ఎవరెవరికి రాలేదు, వాళ్ళ హౌసింగ్ స్కీమ్ వస్తుందా లేదా, వాళ్ళకి రేషన్ కార్డు ఉందా లేదా, వాళ్ళ పెన్షన్ వస్తుందా లేదా, వాళ్ళకి రోడ్స్ ఉన్నాయా లేవా, వాటర్ ఉందా లేదా, ఎలక్ట్రికల్ ఫెసిలిటీ ఉందా లేదా అనే విషయం మీద ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ ద్వారా ఈ స్టూడెంట్స్ మరి సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే ద్వారా మరి చాలా మరి ప్రజలు చెప్పిన కార్యక్రమాలన్నీ సర్వే ద్వారా రావడం జరిగింది. ఇందులో భాగంగా ఎయిడ్స్ నిర్మూలన చేయాలనే ఉద్దేశం మీద ర్యాలీ చేయడం జరిగింది. అలాగే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేయడం జరిగింది. శీలానగర్ అయ్యప్ప స్వామివారి దేవాలయంలో గత 2 నెలలుగా నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమం సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా అయ్యప్ప మాల దీక్షాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక వర్తక సంఘం అధ్యక్షులు తిప్పల చిన్న అప్పారావు హాజరై స్వాములకు ప్రసాద వితరణ చేశారు. అదప్పాకు వెంకటరమణ గురుస్వామి గారు వారి బృందం ఎంతో సేవ చేసింది. ఇవాళ మనం మన ఇళ్లలో ఓ కోటు వండుకోవడానికి ఇవాళ మనం అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటాం. అందుకని అలాంటి 60 రోజులు ఇక్కడ నిత్యం ప్రసాదాన్ని వితరణ చేసి వచ్చిన భక్తుడికి హాయ్ హాయ్ అని ఆయన హాయ్ అనిపించుకున్న అదప్పాకు వెంకటరమణ స్వామికి మన గాజువాక పుర ప్రజల తరపున ఆయన సిరి సన్మానం చేస్తూ ఉన్నాం. శ్రీ దుర్గాదేవి శెట్టి బలిజ వర్తక సంఘం రూపొందించిన 2017 క్యాలెండర్ను గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాగ్దానాలను చంద్రబాబు నాయుడు ఒక్కటొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారని చెప్పారు. అర్హులైన వారందరికీ బీసీ రుణాలు అందజేయడంతో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, స్కాలర్షిప్లు మంజూరు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి అనేక సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామన్నారు. భవనానికి ఫండ్స్ మనం తెచ్చిగాం. పెద్ద ప్రాబ్లం వల్ల ల్యాండ్తోనే. అలాగే ఇప్పుడు గొడ్డువారి పనులు నిర్మాణం చేస్తున్నటువంటి కంటిపిల్లవారి వీధిలో కూడా నిర్మాణం చేయడం చేత అడ్డక మొత్తం కదా ఒక రూపం తేగలేము. అంటే నా యొక్క స్థాయి సహకారాలతో తప్పనిసరిగా నేను ఒక భవన నిర్మాణానికి నా ప్రయత్నం చేసి సఫలీకృతం అవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నగరంలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సినీ నటుడు అల్లు అర్జున్కు ఎయిర్పోర్ట్ వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి అభిమానుల కేరింతల మధ్య బైకులపై ర్యాలీగా బయలుదేరారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ అభిమానులకు అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు. నర్సీపట్నం మండలం పెద్దబొడ్డేపల్లి సెయింట్ థెరిస్సా ఆర్సీఎం హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నగరంలోని వైశాఖి జల ఉద్యానవనంలో ఘనంగా జరిగింది. 1978, 79వ బ్యాచ్కి చెందిన వారంతా ఒక చోట కలుసుకొని వారి విద్యాభ్యాసం నాటి మధుర స్మృతులను నెమరవేసుకున్నారు. తమ అనుభూతులను పంచుకున్నారు. విద్య నేర్పి తమ ఉన్నతికి కారకులైన గురువులను సన్మానించుకొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇదే ఫస్ట్ టైం అందరం కలుసుకోవటం అనమాట 37 సంవత్సరాల తర్వాత. ఇది చాలా ఆనందదాయకం. ఎందుకంటే అందరికీ మ్యారేజెస్ అయ్యి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన ఈ టైంలో ఇలా కలుసుకోవటం చాలా ఎనర్జెటిక్గా అనిపించి ఒక 1 మంత్ నుంచి ఈ ప్రోగ్రామ్ అట్లా ఈరోజు ఇక్కడ కలుసుకోవాలని నిర్ణయించుకుని జరిగింది. చాలా అద్భుతమైన సాటిస్ఫాక్షన్. చాలా దూరం నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు, లక్నో నుంచి వచ్చిన వాళ్ళు, అట్లా వేరియస్ ప్లేసెస్ నుంచి ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇది మేము ప్రతి సంవత్సరం కంటిన్యూ చేసే ఒక ఆలోచనతో కూడా ఉన్నాము. నెక్స్ట్ ప్రోగ్రామ్ మాత్రం మా టీచర్స్ పెద్దబొడ్డేపల్లిలోనే ఈ కార్యక్రమం నిర్వహించి వాళ్ళకి సన్మానం చేసి మా కృతజ్ఞత, మా యొక్క అభివృద్ధికి కారణమైన వాళ్ళందరికీ సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. అది డేట్ ఇంకా మేము ఫిక్స్ చేసుకుంటాం ఈరోజు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు 1981 కోట్ల రుణం, ఏపీ సీఎంకు చెక్కు అందజేత. ఏపీలో కోడి పందాలు నిర్వహించరాదు, తేల్చి చెప్పిన హైకోర్టు. ప్రజాపక్షాన పోరాటాలు, సిపిఐ 91వ వ్యవస్థాపక దినోత్సవంలో పార్టీ నేతలు. డిమాండ్లను పరిష్కరించాలి, కలెక్టరేట్ ఎదుట రక్తదానం చేసిన కాంట్రాక్ట్ లెక్చరర్లు. కాపులను టీడీపీ ప్రభుత్వమే ఆదుకుంటుంది, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.